మీకు డయాబెటిక్‌లో వచ్చే పెద్ద ప్రాబ్లమ్ ఏంటంటే, మీకు ఇంగ్లీష్‌లో ఎలా ఉంటదో తెలుసా మీకు? ఇంగ్లీష్ వైద్యంలో షుగర్‌కి మందు. ఏ రోజుకో రోజు రీడింగ్ చూపించి మనం మురిసిపోతాం, సంబరపడిపోతాం పైకి. కానీ లోపల పెద్ద కన్నం పెట్టేస్తది. ఇంగ్లీష్ మందు ఎప్పుడు దాన్ని ఆపలేదు. షుగర్ వ్యాధి వల్ల నర్వస్ సిస్టమ్ మొత్తం డ్యామేజ్ అయిపోద్ది. ఈ నరాలన్నీ తినేస్తారన్నమాట. తీపి శరీరాన్ని శిథిలం చేస్తుంది. ఇందాక చెప్పాను కదా, చేదు శరీరాన్ని డెవలప్ చేస్తే తీపి శరీరాన్ని శిథిలం చేసేస్తుంది. ఈ స్వీట్ కంటెంట్ బ్లడ్ లో ఉండిపోయి నరాల్లో ఉండిపోతుంది అనుకోండి, సన్నటి నరాలన్నీ పోతాయి. మీకు వచ్చే ప్రాబ్లమ్స్ కిడ్నీ, ఐ, అవన్నీ సెన్సిటివ్ నర్వ్స్ కదా, అవన్నీ దెబ్బతినేసి ముందు మేజర్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అరికాల మంటలు, తిమ్మెర్లు, బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోతుంది. ఆ నర్వస్ సిస్టమ్ పాడవకుండా ఇంగ్లీష్ మందు ఎప్పుడూ ఆపలేదు. మీకు ఓన్లీ రీడింగ్ మాత్రమే చూపించగలదు. ఈ మెంతులు ఇలాంటివన్నీ మీకు ఫస్ట్ ఏం చేస్తాయంటే, మీకు ఏదైనా నర్వస్ సిస్టమ్ పోతుందో దాన్ని ప్రొటెక్ట్ చేస్తాయి. ఆయుర్వేదం, హోమియో, నేచురోపతి, యోగా ఇవన్నీ మీకు ఆ నర్వస్ సిస్టమ్ పాడకుండా ముందు వెంటనే కాపాడతాయి. సపోర్ట్ వెంటనే స్టార్ట్ చేస్తారు. తర్వాత ప్యాంక్రియాస్ మీద పనిచేయడం మొదలవుతుంది. అప్పుడు మీకు షుగర్ లెవెల్స్ తగ్గుతుంటాయి. అందుకే రెండు ప్యారలల్ గా వాడుతూ నెమ్మదిగా ఎలిపోతుంది అవాయిడ్ చేయొచ్చు. బాగా ఎక్కువ కాలం నుంచి మందులు వాడేవాళ్ళు. మెంతులు ఏంటంటే అద్భుతం. మీరు పొద్దున్న నానబెట్టిన రాత్రి నానబెట్టిన పొద్దున్న ఏముందో సీసాలు వేసి పట్టుకెళ్ళిపోయిన వాటర్ బాటిల్ లాగా, ఇంత బాటిల్ 50 ml మజ్జిగ, 50 గ్రామ్, ఒక అర చెంచా మెంతులు వేసి ఉంచడమే. రాత్రి భోజనం ముందు తాగడం, పొద్దున భోజనం ముందు తాగడం.